లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది. ఈ డిసెంబర్ మాసములో మరి ప్రపంచమంతా అద్భుతంగా చేసుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ సంబరాలలో, వేడుకల్లో ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరొకసారి ఈ వర్తమానము ద్వారా ఆ క్రీస్తు యేసు ప్రభు యొక్క గుణలక్షణాలను ధ్యానిస్తూ వాటిని మనలో జన్మింపజేసుకోవడానికి మనం సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఏ గుణాలైతే ఉన్నాయో, ఏ లక్షణాలైతే ఆయనలో కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆయనను విశ్వసించి ఆయన తండ్రి వద్దకు చేర్చగలిగే మార్గమని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉంది. అందుకే ఆయనను గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోన్ అనేటువంటి దైవభక్తుడు ఒక ఆయన యేసును చూసినప్పుడు ఆయనలో అనేక లక్షణాలు కనుగొంటూ ఒకటి అంటారు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అని ఉంది. ఈరోజు క్రీస్తు ప్రభు వారు వెలుగై ఉన్నాడు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాటల్లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని చెప్పి నేనే వెలుగును అని కూడా అన్నారు. ఈరోజు అదే వెలుగుని మనము లోకానికి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్పారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆ క్రీస్తు యొక్క వెలుగును మనం లోకానికి చూపించాలి. మనం క్రీస్తుని ప్రొజెక్ట్ చేయడం అనేది వేరే విధంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే అవస్తాయి, ఇవస్తాయి, ఇలా జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా లోకం విశ్వసించే పరిస్థితులు లేదు. దాన్ని ఎద్దేవా చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ అదే లోకానికి వెలుగుని చూపించగలిగామనుకోండి, వెలుగుని చూపించగలిగే బిడలుగా ఉన్నామనుకోండి, ఎంత ధన్యత. అందుకని అక్కడ అంటాడు ఆయన, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. దట్స్ వై గాడ్ హెస్ గివెన్ దిస్. అందుకే దేవుడు మనకి రక్షణ ఇచ్చారు. మనము లోకానికి ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి వెలుగును చూపించగలిగే బిడలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటున్నానంటే దేవుని యొక్క ఆలోచన మనలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు లోకాన్ని వెలిగించాలి. ఈరోజు మనలో క్రీస్తు ప్రభు వెలుగుగా ఉన్నాడా? మనం లోకంలో ఉన్నటువంటివన్నీ కలిగి ఉండి అదేదో గొప్ప వెలుగులాగా, అదేదో గొప్ప స్థాయిలాగా, స్థితిగా చెప్తున్నాం. అది కాదు. నిజమైనటువంటి వెలుగు మనిషిలోంచి వెళ్ళినప్పుడు ఆ వెలుగు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. తెస్సలోనిక సంఘమునకు పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కనుక మనము వెలుగు సంబంధులం. చీకటి క్రియలు కానీ, చీకటి ఆలోచనలు కానీ, చీకటి పనులు కానీ మనకు ఉండకూడదనేది దేవుని వాక్య హెచ్చరిక. ఎందుకంటే మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. అదే మాటలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నారు, మీరు వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. లోకానికి నువ్వు యేసుని చూపించాలంటే శరీరంలో కొన్ని మార్పులు చేసుకొని దానికి యేసుని పేరు పెట్టకు. నీ పేరుల్లో మార్పులు తెచ్చుకొని యేసు అని పేరు పెట్టకు. నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, వెలుగు ఫలం ఎలా ఉంటుందంటే మంచిదనాన్ని చూపించి దేవుని వెలుగును చూపించు, నీతిమత్వాన్ని చూపించి దేవుని వెలుగును కనబరచు, సత్యమునే పలుకుతూ దేవుని వెలుగును చూపించు. వెలుగు సంబంధులంటే వారు అక్కడ 10వ వచనంలో అంటారు, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైననో, ఏది ప్రీతికరంగా ఉందో దానిని
పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆయనకి ఏది ఇష్టమో అది చేయండి. మా పాస్టర్ గారికి అది ఇష్టం, మా సంఘానికి అది ఇష్టం, మా యొక్క సంస్థకి అది ఇష్టం, మా సిద్ధాంతానికి అది ఇష్టం అని కాదు. ప్రభువుకి ఏది ప్రీతికరమో అది చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. ఇక్కడ 13వ వచనంలో అంటాడు, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. ఈరోజు లోకంలో ఉన్నటువంటి భక్తిలో ప్రదర్శన ఉంటే క్రైస్తవ భక్తి విధానంలో ప్రత్యక్షత ఉంది. ఈరోజు మనం ప్రత్యక్షులం, ఆయన వెలుగుకు ప్రత్యక్ష సాక్షులం. కనుక ఆ వెలుగును లోకానికి చూపించగలిగే స్థితిలో మన భక్తి జీవన విధానం ఉండాలి. అయితే మనం అలా ఉండగలుగుతున్నామా? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన 7వ వచనంలో అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. ఈరోజు అన్యోన్య సహవాసాలు లేవు, ఎవరికి బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. ఏ సంఘం ఇంకో సంఘాన్ని ప్రేమించలేకపోతుంది, ఏ కాపరి మరో కాపరిని శ్లాఘించలేకపోతున్నారు, గలపరచలేకపోతున్నారు. కారణం ఏంటంటే వెలుగు కొదువ. వెలుగుంటే అన్యోన్యంగా ఉంటాం. అందరూ ఒకటే, అందరూ వెళ్ళే పరలోకము ఒకటే, అందరూ కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒకటే, అందరినీ కడిగింది ఆ యేసుక్రీస్తు రక్తం, అది ఒకటే. కానీ ఈరోజు అన్యోన్య సహవాసం ఎక్కడుంది? మనం ఏం చేస్తున్నామో ఆయన అంటాడు 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట చెప్పారు, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. ఈరోజు ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు దైవజనుల మీద దోషణలు, ఎందుకు సంఘ కాపురులను మాట్లాడుతున్నావు? అన్యులు అంటారా? వాళ్ళకి తెలియదు కనుక అనుకుంటారు. ఇది అన్ని సంబంధమైనటువంటి బోధలేం కాదు, మనమే ఆత్మీయంగా బలపడడానికి. నీలో నిజంగా వెలుగుంటే దూషించే పని చేయకు. అక్కడే చెప్తాడు ఆయన, తన సహోదరుని ప్రేమించువారు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ ఉండదు. ఈరోజు మనం అందరినీ ప్రేమిద్దాం, అన్యోన్య సహవాసంతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఆత్మీయంగా బలపడదాం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు గనుక, ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కంటికి గుడ్డితనాన్ని కలిగిస్తుంది కనుక తాను ఎక్కడికి వెళుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేనటువంటి వ్యవహారం. అందుకనే అంటున్నా, నిజంగా నువ్వు వెలుగు సంబంధమైతే అన్యోన్య సహవాసంతో అందరినీ ప్రేమించు, అందరినీ ఆదరించు, అందరినీ సంస్కరించు. ఎందుకంటే మన ప్రవర్తన కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలని యోహాను గారు రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట చెప్పారు వారు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్టక్రియలుగా కనబడకుండానట్లు వెలుగు దగ్గరికి రాడు. వాళ్ళు రారండి, కానీ నువ్వు వచ్చావు కదా, వాళ్ళకి తెలియదండి. వాళ్ళ దుష్ట కార్యాలు అవన్నీ వాళ్ళని వెలుగు దగ్గరికి రానివ్వడంలే. కానీ మీరు నేను వచ్చాం. ఈరోజు వెలుగు సంబంధులుగా లోకానికి ఏం చూపించగలుగుతున్నాం? అక్కడ 21లో అద్భుతమైన మాట అన్నాడు, సత్యవర్తనుడైతే, నిజంగా నీ ప్రవర్తనము అన్నీ కూడా నిజమే అయితే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగానే చేయబడి ఉన్నవి అన్నట్టుకు ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు దగ్గరికే వస్తాడు. ఈరోజు మిత్రమా, నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా? నువ్వు వెలుగులో ఉండగలుగుతున్నావా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయము 16వ వచనము మత్తయి సువార్తలో ఒక మాట చెప్తున్నారు. వారు ఏమన్నారంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి. దయచేసి క్రిస్మస్ సమయంలో ఇంటికి స్టార్ కట్టొద్దనట్లేదు, కొత్త బట్టలు కుట్టించుకోవద్దనట్లేదు, పిండి వంటలు చేసుకోవద్దనట్లేదు, లేక ఇంకా ఏవేవో రకరకాల హంగులు ఆర్భాటాలు చేయొద్దు అని అనట్లే.
వెలుగు చూపించగలుగుతున్నావా? నీలో పుట్టిన యేసుక్రీస్తు వెలుగుని లోకానికి చాటించగలుగుతున్నావా? ఈ క్రిస్మస్లో ఒక నిర్ణయానికి వద్దాం. అయ్యా, నా ద్వారా నీ వెలుగు లోకానికి నేను చూపించే బిడ్డగా నన్ను నిరంతరము నీ వెలుగుతో నింపమని అడుగుదామా? ఆ వెలుగును లోకానికి చూపించి క్రీస్తు రాజ్య వారసులుగా, క్రీస్తు రాజ్యమును కట్టే పనివారిగా మనం ముందుకు వెళదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మాలో నీవు నింపిన వెలుగు, లోకానికి మీరు పంపిన క్రీస్తు వెలుగు నిరంతరం మాలో ఉంటూ అనేకులను వెలిగింపచేయడానికి నీ బిడలుగా మమ్మల్ని అందరినీ వాడుకో. మా ద్వారా కేవలం మహిమ మీరు పొంది నీ రాజ్య సువార్తలో మేమందరము వెలుగు పంచే బిడ్డలుగా దీవించమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు వెలుగును పొందుకొని ఆ వెలుగును చూపించాలని, వెలుగును ప్రచురించాలని అడుగులు వేసి ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.